ఖమ్మం లోక్సభ స్థానం హస్తం పార్టీలో హాట్ సీట్గా మారింది. సీనియర్ల చూపంతా ఖమ్మంపైనే ఉంది ఇప్పుడు. అయితే ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి రీజన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి పొంగులేటిని కాదని ఖమ్మం సీటును కాంగ్రెస్ హైకమాండ్ వేరే వాళ్ళకి కేటాయించగలదా అన్నదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఖమ్మం కాంగ్రెస్లో ఏం జరగాలన్నా పొంగులేటి హస్తం ఉండాల్సిందే. అటువంటప్పుడు ఖమ్మం సీటును ఆయన తమ గడపను దాటనిస్తారా? రాష్ట్ర రాజకీయాల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాది ప్రత్యేక చరిత్ర. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జరిగిన 3 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి అధికార బీఆర్ఎస్ కేవలం ఒక్కొక్క సీటు మాత్రమే లభించింది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హవా కొనసాగినా ఇక్కడి ప్రజలు మాత్రం డిఫరెంట్ ఫలితాన్ని అందించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే దానికి ఖమ్మమే కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 10 నియోజకవర్గాలుంటే 9 చోట్ల కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకోగా ఒక్క చోట మాత్రమే బీఆర్ఎస్ గెలిచింది. ఆ ఒక్క నియోజకవర్గం అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టేందుకు సిద్ధమయ్యారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అనేక మంది ఖమ్మం అభ్యర్థిత్వం కోసం దరఖాస్తు చేసుకున్నా ప్రధానంగా జిల్లా మంత్రులైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, భట్టి విక్రమార్క సతీమణి నందిని, తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ ఈ సీటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. అయితే కాంగ్రెస్ అధిష్టానం చేయిస్తున్న ఫ్లాష్ సర్వే రిపోర్ట్ కీలకమని, ఆ నివేదిక ప్రకారమే సీటు కేటాయింపు జరుగుతుందని సీనియర్లు చెబుతున్నా ఈ ముగ్గురిలో ఒకరికి ఇప్పటికే టికెట్ కన్ఫర్మ్ అయిందని, అలకలు లేకుండా ఎంపిక చేసిన అభ్యర్థిని గెలిపించేందుకు అందరినీ సమన్వయం చేసుకోవడం కోసమే ప్రకటన ఆలస్యమవుతుందని అంటున్నారు. అధిష్టానం ఎంపిక చేసిన అభ్యర్థిని కలిసికట్టుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నందునే ఏకాభిప్రాయం కోసం ఆలస్యం జరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా పుంజుకోవడం, ఆ పార్టీ అభ్యర్థి గెలుపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉండడం, అందరూ భారీ మెజారిటీతో గెలవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో సైతం ఆ పార్టీ అభ్యర్థి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమనే ధీమాలో ఉన్నారు. ఈ క్రమంలోని అభ్యర్థులు ఎవరికి వారు సీటు దక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. సీటు దక్కితే చాలు గెలుపు సునాయాసమనే భావనలో ఉన్నారు. ఇకపోతే సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా 3 మంత్రులయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో మెజారిటీ స్థానాలు రావడంలో కీలకంగా వ్యవహరించారు. తెలంగాణలో 12 నుంచి 14 ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం ఒకెత్తైతే కీలకమైన లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించడం కూడా అంతే కీలకం. దీంతో అభ్యర్థుల వేటలో కూడికలు తీసివేతలు ప్రారంభించారు కాంగ్రెస్ నాయకులు. ఖమ్మం ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్లో తీవ్ర పోటీ ఉంది. జిల్లాలోని కీలక నేతగా ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి టికెట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. ప్రసాద్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేశారు. పాలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఇంటింటి ప్రచారం చేశారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి భారీ మెజారిటీ రావడం వెనుక ప్రసాద్ రెడ్డి పాత్ర కీలకమని చెప్పాలి. అసెంబ్లీ ఎన్నికల్లో కీలకంగా పనిచేసినందుకు లోక్సభ ఎన్నికల్లో సీటు కోసం ప్రసాద్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలోని మంత్రులు, ఇతర ఎమ్మెల్యేల మద్దతు కూడా ప్రసాద్ రెడ్డికి ఉందని అంటున్నారు. పైగా ఖమ్మం పార్లమెంటు పరిధిలోని పాలేరు, ఖమ్మం, మధిర, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారని టాక్ నడుస్తోంది. అదీగాక అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో
కాంగ్రెస్ అభ్యర్థుల విజయం వెనుక ఉంది పొంగులేటి అన్న విషయం అందరికీ తెలుసు. పొంగులేటిని కాదని సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏ నిర్ణయం తీసుకోలేరు. దీన్ని బట్టి చూస్తే పొంగులేటి సోదరుడికే టికెట్ కన్ఫర్మ్ అయ్యేట్లు ఉంది. ఇదిలా ఉంటే మాజీ కేంద్ర మంత్రి గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన రేణుకా చౌదరి సైతం టికెట్ కోసం పట్టుబడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఎంపీ టికెట్ తనకే ఇస్తారని అధిష్టానం భరోసా ఇచ్చిందని ఆమె చెప్పుకుంటున్నారట. ఇప్పటికే తన టికెట్ విషయమై రేణుకా చౌదరి చెప్పాల్సిన వారికి చెప్పుకున్నారట. వీరిద్దరితో పాటు మరో 2 నేతలు సైతం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి అవకాశం ఇస్తుందో చూడాలి.